Hello everyone. First of all, thanks for being here. In this session, we are going to discuss the topic about the ages. Ages is one of the topic which we don't need to learn any formulas. We completely rely on the concept. So, concept plays a major role. ఎగ్జామినర్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటివి ఇచ్చేస్తారు. ఆ క్వశ్చన్స్ నుంచి మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఈక్వేషన్స్ అనేటివి ఫ్రేమ్ చేసి ఆ ఈక్వేషన్స్ సాల్వ్ చేసి ఆన్సర్స్ అనేటివి ఫైండ్ అవుట్ చేస్తాం. సో కాన్సెప్ట్ అనేది మనం నీట్ గా నేర్చుకుంటే ఈ ఎనీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని ఈ ఏజెస్ టాపిక్ లో మనం సాల్వ్ చేసేయచ్చు. Watch this video till the end. Definitely I will give you a lot of confidence to solve the any type of questions in this chapter. ఏజెస్ గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు 3 టైం ఫ్రేమ్స్ గురించి మనం నీట్ గా నేర్చుకోవాలి. పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్. ప్రెసెంట్ నుంచి పాస్ట్ గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు అగో అంటాం, లేదంటే బిఫోర్ అంటాం. ప్రెసెంట్ నుంచి ఫ్యూచర్ గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు నెక్స్ట్ అంటాం, ఆఫ్టర్ అంటాం, హెన్స్ అంటాం. మనం ఈ సెషన్ లో 10 బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ basic question. The present age of the A and B is 4:5 ratio and 5 years hence. That means what? After n. అంటే తరువాత. It will be the 5:6 ratio. Find A's age. We need to find the age of A. So, A's to B ratio ఎంత ఇచ్చారు? 4:5 అని ఇచ్చారు. దీన్ని ఎలా రాసుకోవచ్చు మనము? 4x:5x గా రాసుకోవచ్చు. ఇక్కడ 5 years తర్వాత 5:6 వాళ్ళ యొక్క రేషియో అంటున్నారు. ఎన్ని ఇయర్స్ తర్వాత? 5 years తర్వాత. సో 4x + 5:5x + 5 ఈక్వల్ టు 5:6. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 4x + 5 డివైడెడ్ బై 5x + 5 ఈక్వల్ టు 5 డివైడెడ్ బై 6. క్రాస్ మల్టిప్లై చేస్తే 24x + 30 ఈక్వల్ టు 25x + 25 అండ్ సాల్వ్ చేస్తే దీన్ని x ఈక్వల్ టు 5. మనకి ఏ ఒక ఏజ్ ఎంత? మనకి 4x. సో ఎక్స్ ప్లేస్ లో వైన్ సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 4 × 5 20. ఏ ఒక ఏజ్ వచ్చి మనకి 20 years. ఈ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ లో ఏమంటున్నారు వాళ్ళు? దివ్య ఈస్ 40 years old, రేష్మా ఈస్ 60 years old. హౌ మెనీ ఇయర్స్ అగో వాజ్ ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్? 3:5. దివ్య ఏజ్ వచ్చి 40 years అంటున్నారు. రేష్మా అనే అమ్మాయి ఏజ్ వచ్చి 60 years అంటున్నారు. ఎన్ని ఇయర్స్ కి ముందు వాళ్ళ యొక్క రేషియో అనేది 3:5 ఉంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. 40 60 అగో అంటున్నారు. ఇక్కడ అగో అంటున్నారు కాబట్టి మైనస్. అదే ఒకవేళ హెన్స్, ఆఫ్టర్, నెక్స్ట్ అని అంటే ప్లస్ యూస్ చేయండి. 40 - y 60 - y ఈక్వల్ టు 3:5 రాసుకుంటాం మనము. 40 - y డివైడెడ్ బై 60 - y ఈక్వల్ టు 3:5. ఇలా రాసుకున్న తర్వాత క్రాస్ మల్టిప్లై చేసామంటే 200 - 5y ఈక్వల్ టు 180 - 3y. దీన్ని సాల్వ్ చేస్తే మనకి 2y ఈక్వల్ టు 20 వస్తుంది. అప్పుడు y ఎంత అవుతుంది? 10 years. అంటే వాళ్ళ ప్రెసెంట్ ఏజ్ 40కి 60 years. వాళ్ళ ప్రెసెంట్ ఏజ్ కంటే 10 years ముందు వాళ్ళ యొక్క రేషియో, వాళ్ళ ఏజెస్ యొక్క రేషియో అనేది 3:5 ఉంది. సో ఆన్సర్ ఇస్ 10 years. ఇప్పటి వరకు మనం 2 బేసిక్ క్వశ్చన్స్ చూసాం. ఇంకా రిమైనింగ్ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ముందు ఒక నోట్ అనేది చూద్దాం. నోట్ 1 లో వచ్చి నోట్ 1 చూద్దాం. ఎక్స్ ఏజ్ ఇస్ 3 times ద ఏజ్ ఆఫ్ వై అన్నారు. అంటే ఎక్స్ ఏజ్ అనేది వై ఏజ్ కంటే 3 times ఎక్కువ అంటున్నారు. దేంతో కంపేర్ చేస్తున్నారు? వైతో కంపేర్ చేస్తున్నారు. కాబట్టి వై ఏజ్ అనేది ఏ తీసుకున్నాం అనుకోండి. వై యొక్క ఏజ్ అనేది ఏ ఉంది అనుకుంటే ఎక్స్ ఏజ్ అనేది ఎంత ఉంటుంది? 3 times ఎక్కువ ఉంటుంది. వై కంటే 3 times ఎక్కువ ఉంటుంది. కాబట్టి 3a. ఇక్కడ సెకండ్ దాంట్లో ఎక్స్ ఈస్ ఏజ్డ్ 3 times మోర్ దెన్ ద వై. వై ఏజ్ అనేది ఏ ఉంది అనుకుందాం. ఎక్స్ ఏజ్ ఏమైతుంది? వై ఏజ్ కంటే 3 times ఎక్కువగా ఉంది. వై ఏజ్ ఎంత? 3. ఏ ఎన్ని టైమ్స్ ఎక్కువగా ఉంది? 3 times ఎక్కువగా ఉంది. 3a. 4a is the answer. ఇంతవరకు మనం ఒక నోట్ చూసాం కదా, ఆ నోట్ ని బేస్ చేసుకొని ఇప్పుడు క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేద్దాం.
థర్డ్ క్వశ్చన్ మనకి ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ది ఫాదర్ ఈస్ 3 years more than the 3 times the age of his son. 3 years hence father's age will be the 10 years more than the twice the age of the son. Then we need to find the father's age. ఇక్కడ ఫాదర్ యొక్క ఏజ్ వచ్చి 3 years more than the 3 times the age of his son అన్నారు. అంటే ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ అంటే ఫాదర్స్ ఏజ్, ఎఫ్ ఈక్వల్ టు ఇక్కడ 3 years ఎక్కువ అంటే 3 ప్లస్ సన్స్ యొక్క 3 times ఎక్కువ. అలానే ఫాదర్స్ ఏజ్ అనేది సన్స్ ఏజ్ కంటే 3 times ఎక్కువ, అలాగే దీనికి 3 years కూడా ఎక్కువ. దీని నుంచి మనం ఈక్వేషన్ ఫార్మ్ చేస్తే ఏమవుతుంది, ఎఫ్ మైనస్ 3s మైనస్ 3 ఈక్వల్ టు 0. మళ్ళీ ఏమన్నారు, 3 years హెన్స్ అంటే 3 years తరువాత ఫాదర్స్ ఏజ్ విల్ బి 3 years తరువాత అంటే ఫ్యూచర్ కదా, కాబట్టి 3f ప్లస్ 3 3 ఎక్కువ. 3 years తరువాత ఫాదర్స్ ఏజ్ విల్ బి 10 years మోర్, 10 years ఎక్కువ, 10 years మోర్ దెన్ ద ట్వైస్ ద ఏజ్ ఆఫ్ హిస్ సన్. ట్వైస్ అన్నారు వాళ్ళ సన్ ఏజ్ కన్నా ట్వైస్. సన్స్ ఏజ్ ఎంత ఉంటుంది, ఎస్ కాదు ఎస్ ప్లస్ 3, ఎందుకంటే 3 years కూడా 3 years తర్వాత గురించి మాట్లాడుతున్నాం మన ఫ్యూచర్ గురించి, కాబట్టి ఎస్ ప్లస్ 3. ఈ ఈక్వేషన్ మనకి సాల్వ్ చేస్తే ఏమొస్తుంది, ఎఫ్ మైనస్ 2s మైనస్ 13 ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి ఎఫ్ మైనస్ 2s మైనస్ 13 ఈక్వల్ టు 0 వస్తుంది. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. మనకి ఏం కావాలా, ఎఫ్ మాత్రమే కావాలా, ఎస్ క్యాన్సిల్ అయిపోవాలా. ఎస్ క్యాన్సిల్ అయిపోవాలంటే ఇవి రెండింటిని మైనస్ చేసామనుకో ఏమవుతుంది, ఎఫ్ క్యాన్సిల్ అయిపోతుంది, ఎస్ మిగులుతుంది. కానీ మనకి ఎస్ క్యాన్సిల్ అవ్వాలా, ఇవి రెండు ఎప్పుడు ఈక్వల్ అవుతుంది, 6 అవ్వాలా. ఇది 6 అయింది అనుకో, ఇక్కడ 6x ఇక్కడ 6s ఉన్నట్లయితే ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 6 రావాలంటే ఏం చేస్తాం, దీన్ని 2 తో మల్టిప్లై చేస్తాం. ఇక్కడ 6 రావాలంటే ఏం చేస్తాం, దీన్ని 3 తో మల్టిప్లై చేస్తాం. కాబట్టి ఈక్వేషన్ 2ని 3 తో మల్టిప్లై చేసి ఈక్వేషన్ 1ని 2 తో మల్టిప్లై చేసి మైనస్ చేస్తాం. ఈక్వేషన్ 2ని 3 తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, 3f మైనస్ 6s మైనస్ 39 మైనస్ ఈక్వేషన్ 1ని 2 తో మల్టిప్లై చేస్తే 2f మైనస్ 6s మైనస్ 6. ఇప్పుడు ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే 3f మైనస్ 2f ఏమవుతుంది, f అవుతుంది. 6s మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ 6s మైనస్ 6s ప్లస్ 6s 0 అయిపోతుంది. మైనస్ 39 ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అయిపోయి ప్లస్ 6 ఉంటుంది. మైనస్ 39 ప్లస్ 6 మైనస్ 33 ఈక్వల్ టు 0. దెన్ ఎఫ్ ఈక్వల్ టు 33. ఫాదర్స్ ఏజ్ మనకి ఎంత వచ్చింది, 33 years. ఫాదర్స్ ఏజ్ ఇస్ 33 years. ఇక్కడ దీని నుంచి కూడా మనం ఈక్వేషన్స్ ని ఫార్మ్ చేసుకోవాలి. ఇక్కడ ఏమడుగుతున్నారు, ఫస్ట్ వాళ్ళు 10 years ago son's age was 2/5 of his mom's age, while 10 years hence son's age will be 3/5 of her mom's. What is their age difference? Okay, 10 years ago 10 ఏళ్ల ముందు సన్స్ ఏజ్ వచ్చి 10 years ముందు, కాబట్టి ఎస్ మైనస్ 10. 10 ఏళ్ల ముందు సన్ ఏజ్ వచ్చి 2/5 ఉంది వాళ్ళ మదర్ కంటే, 2/5 ఆఫ్ m మైనస్ 10. బ్రాకెట్ ఎందుకు వేస్తున్నాం, ఇది 10 years ముందు గురించి అబో మాట్లాడుతున్నాం కాబట్టి m మైనస్ 10 అంటే మదర్ ఏజ్ కి పాస్ట్ 10 years కి 2/5 పార్ట్ ఉన్నాడు సన్. సో 2/5 m మైనస్ 10. దిస్ ఇస్ వన్ ఈక్వేషన్. దీన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది మనకి, ఇది కొంచెం చిన్నగా రాసుకుందాం. s మైనస్ 10 ఈక్వల్ టు 2/5 m మైనస్ 10. దీన్ని సాల్వ్ చేస్తే మనకి 5s మైనస్ 50 ఈక్వల్ టు 2m మైనస్ 20. దీన్ని మళ్ళీ సాల్వ్ చేస్తే 5s మైనస్ 2m మైనస్ 30 ఈక్వల్ టు 0.
ఈక్వేషన్ 1 ప్రెసెంట్ ఇది పాస్ట్ నుంచి ఫైండ్ అవుట్ చేస్తాం. వైల్ 10 years hence సన్స్ ఏజ్ విల్ బి. ఓకే 10 years తర్వాత s ప్లస్ 10 years తర్వాత సన్స్ ఏజ్ ఎంత ఉంది? 3/5 పార్ట్ 3/5 m ప్లస్ 10. దీన్ని కూడా సేమ్ ఈ 5 ఇటు సైడ్ వస్తే మల్టిప్లికేషన్ చేస్తుంది. అప్పుడు 5s ప్లస్ 50 3m ప్లస్ 30. ఈక్వేషన్ ఏమవుతుంది? 5s మైనస్ 3m ప్లస్ 20 ఈక్వల్ టు 0. హియర్ వి నీడ్ టు ఫైండ్ ది బోత్ ది ఏజెస్. మనకి 2 ఏజెస్ కావాలా, సన్ ఏజ్ కావాలా, మదర్ ఏజ్ కావాలా, డిఫరెన్స్ కనుక్కోవాలంటే. కాబట్టి ఒక షార్ట్ కట్ మెథడ్ యూస్ చేద్దాం. ఈ ఈక్వేషన్ తీసుకుందాం. ఫస్ట్ ఈ ఈక్వేషన్ తీసుకొని ఫస్ట్ బి రాసుకోండి. బిలో ఎంత ఉంది? ఇది ఏ అనుకోండి, ఇది బి, ఇది సి. ఏలో ఎంత? బిలో ఎంత ఉంది మనకి? -2. ఓకే సిలో ఎంత ఉంది? -30. ఇలా రండి, ఇలా వచ్చి ఇలా వస్తుంది. మళ్ళీ సిలో ఎంత ఉంది? -30. ఏలో ఎంత ఉంది? 5. మళ్ళీ బిలో ఎంత ఉంది? -2. సేమ్ హియర్ ఇక్కడ బిలో ఏముంది? -3. సిలో 20 అండ్ ఏలో 5, మళ్ళీ బి వస్తుంది. ఇలా రాసుకున్న తర్వాత ఎఫ్ కాదు, ఓకే ఎస్ ఎం అండ్ 1. ఇలా ఈక్వల్ టు వేసుకుంటాం. ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేయండి. ఇలా క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు వచ్చే అంటే పాజిటివ్ తో మల్టిప్లై చేయాల్సి వస్తుంది వచ్చిండే వాల్యూని. ఇలా క్రాస్ మల్టిప్లై చేసిన తర్వాత ఒక వాల్యూ వస్తుంది చూడండి, దాన్ని నెగిటివ్ తో మనం మల్టిప్లై చేయాల్సి వస్తుంది. ఇలా చేసినప్పుడు నెగిటివ్ తో, ఇలా చేసినప్పుడు పాజిటివ్ తో మల్టిప్లై చేయాల్సి వస్తుంది. ఇలా మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది మనకి? -40 వస్తుంది. పాజిటివ్ తో మల్టిప్లై చేస్తే -40 ఉంటుంది. ఓకే ఇక్కడ మైనస్ మనకి ప్లస్ అయిపోతుంది, 90 వస్తుంది. పాజిటివ్ 90 వస్తుంది, కానీ మైనస్ తో మల్టిప్లై చేయడం వల్ల -90 అయిపోతుంది. ఓకే ఇక్కడ సేమ్ ఇలా కూడా ఇక్కడ ఏమొస్తుంది? ఇది వస్తుంది. 30 × 5 ఇక్కడ మైనస్ సైన్ ఉంది. -30 × 5 -150. 20 × 5 100. ఇలా చేసేటప్పుడు మైనస్ ఉంటుంది కాబట్టి -100. ఓకే హియర్ సేమ్ 5 × -3 -15. 5 × -2 -10. ఇలా చేసేటప్పుడు మైనస్ తో చేస్తున్నాం కాబట్టి -× -10 పాజిటివ్ అయిపోతుంది. ఓకే ఎంత వస్తుంది? ఎస్ కింద మనకి -130, ఎం కింద మనకి -250, 1 కింద మనకి 5 వస్తుంది. దీన్ని ఎలా రాసుకుంటామంటే ఎస్ ఈక్వల్ టు 130 డివైడెడ్ బై 5 ఎంత వస్తుంది? 26. ఎం వచ్చి ఎం ఎలా రాసుకుంటాం? -250, ఇక్కడ -5 ఉంటుంది. ఎం ఎలా రాసుకుంటాం? మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. 250 డివైడెడ్ బై 5 గా రాసుకుంటాం. ఎం ఏజ్ వచ్చి ఎంత వచ్చింది మనకి? 50. మదర్ ఏజ్ వచ్చి 50 years వచ్చింది, సన్ ఏజ్ వచ్చి 26 years వచ్చింది. మనం కనుక్కోవాల్సింది ఏమి? ఏజ్ డిఫరెన్స్ కనుక్కోవాలి కాబట్టి 50 - 26 రాస్తాం. 50 - 26 24 years డిఫరెన్స్ ఉంది మదర్ కి సన్ కి. ఇంతవరకు మనం 4 క్వశ్చన్స్ సాల్వ్ చేసాం కదా. 5th క్వశ్చన్ చూద్దాం. 5th క్వశ్చన్ వచ్చి ద సమ్ ఆఫ్ ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ దివ్య అండ్ శృతి షరఫ్ ఇస్ 11 times the difference of their age. 5 years hence their total age will be the 13 times the difference of age. We need to find the present age of the elder. ఓకే ఏమంటున్నారు? దివ్యాది శృతి షరఫ్ది సమ్ వచ్చి 11 times వాళ్ళ యొక్క డిఫరెన్స్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి డి ప్లస్ ఎస్ దివ్య ప్లస్ శృతి ఈక్వల్ టు ఎన్ని టైమ్స్ ఎక్కువ ఉంది? 11 times ఎక్కువ ఉంది. డి మైనస్ ఎస్. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 10d minus 12s equal to 0. ఇది వచ్చి మనకి ఈక్వేషన్ 1.
అండ్ సెకండ్ థింగ్ వచ్చి 5 years hence. 5 ఏళ్ల తరువాత their total age will be the 13 times the difference of the age. 5 years తరువాత కాబట్టి 5 years తరువాత d plus 5 plus s plus 5 5 years తరువాత కాబట్టి రెండిటికి 5 యాడ్ చేయాలి ఈక్వల్ టు 13 times d plus 5 minus s plus 5 ఏమవుతుంది d plus s plus 10 ఇది ప్లస్ 5 మైనస్ 5 క్యాన్సిల్ అయిపోతుంది 13d 13s ఉంటుంది 13d మైనస్ 13s ఉంటుంది. దీన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది మనకి 12d మైనస్ 14s మైనస్ 10 ఈక్వల్ టు 0. We get two equations వచ్చాయి. ఫస్ట్ ఈక్వేషన్ వచ్చి 10d మైనస్ 12s ఈక్వల్ టు 0 అండ్ సెకండ్ ఈక్వేషన్ వచ్చి మనకి 12d మైనస్ 14s మైనస్ 6 ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ లో మనకి ఏం కామన్ గా ఉంది 2 కామన్ గా ఉంది కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు మనము దీన్ని సాల్వ్ చేస్తే 2 5d మైనస్ 6s ఈక్వల్ టు 0 వస్తుంది. దీన్ని ఈక్వేషన్ 1 గా రాసుకోండి. దీంట్లోనే మనకి ఏం కామన్ గా ఉంది 2 కామన్ గా ఉంది మూడిట్లను కాబట్టి 6d మైనస్ 7s మైనస్ 5 ఈక్వల్ టు 0 దీన్ని ఈక్వేషన్ 2 గా రాసుకోండి. ఓకే దెన్ ఇప్పుడు మనకు 2 ఈక్వేషన్స్ వచ్చాయి. ఏ ఈక్వేషన్ అది 5d మైనస్ 6s ఈక్వల్ టు 0 ఒక ఈక్వేషన్ అండ్ 6d మైనస్ 7s మైనస్ 5 ఈక్వల్ టు 0 ఈ రెండు ఈక్వేషన్స్ వచ్చాయి మనకి. ఈ రెండు ఈక్వేషన్ ని మనం ఇప్పుడు సాల్వ్ చేయాలి. ఎలా సాల్వ్ చేస్తాం ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్ లో చూసిన ప్రకారం b c ఏముంది 0 a ఏముంది 5 మళ్ళీ b ఏముంది మైనస్ 6 ఇక్కడ b ఏముంది మైనస్ 7 c ఏముంది మైనస్ 5 a ఏముంది 6 అండ్ అగైన్ b ఎంత ఉంది మైనస్ 7. ఇప్పుడు ఏం చేస్తాం క్రాస్ మల్టిప్లై చేస్తాం. క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు ఫస్ట్ వన్ d ఏమొస్తుంది మైనస్ 6 ఇంటూ మైనస్ 5 30 వస్తుంది. పాజిటివ్ తో మల్టిప్లై చేస్తాం కాబట్టి 30 మైనస్ 7 ఇంటూ 0 0. ఓకే దెన్ 0 ఇంటూ 6 0 ఇదే దేని కిందకి వస్తుంది s కింద. ఓకే 0 ఇంటూ 6 0 మైనస్ 5 ఇంటూ 5 మైనస్ 25 ఇలా చేసేటప్పుడు మనకి మైనస్ తో మల్టిప్లై చేయాలి కాబట్టి మైనస్ 25 ఇంటూ మైనస్ మనకి ఏమవుతుంది ప్లస్ 25 అవుతుంది ప్లస్ 25 అగైన్ 1 కాన్స్టెంట్ కిందకి ఏమొస్తుంది మనకి మైనస్ 35 6 ఇంటూ మైనస్ 6 మైనస్ 36 మైనస్ 36 ఇంటూ మైనస్ ఏమవుతుంది మనకి ప్లస్ ప్లస్ 36 d కింద 30 ఉంది s కింద 25 ఉంది 1 డివైడెడ్ 1 కింద 1 ఉంది కాన్స్టెంట్ కింద కాబట్టి d ఈక్వల్ టు 30 డివైడెడ్ బై 130 s 25 డివైడెడ్ బై 125. వీళ్ళిద్దరిలో ఎల్డర్ వన్ ఎవరు d దివ్య యొక్క ఏజ్ ఎంత మనకి 30 years. సో ద ఏజ్ ఆఫ్ ది ఎల్డర్ వన్ ఈస్ 30 years. సిక్స్త్ క్వశ్చన్ చూద్దాం. సిక్స్త్ క్వశ్చన్ వచ్చి మనం యావరేజెస్ మీద చూద్దాం. యావరేజ్ ఇచ్చారు ఇన్ ఏ ఫ్యామిలీ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ది ఫాదర్ అండ్ మదర్ ఈస్ 35 years అండ్ యావరేజ్ ఏజ్ ఆఫ్ ది ఫాదర్ మదర్ అండ్ దేర్ సన్ ఈస్ 27 years. We need to find the son's age. ఏమేమి ఇచ్చారు యావరేజ్ అంటే ఏమి సమ్ ఆఫ్ నెంబర్స్ డివైడెడ్ బై ది టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై ది టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ని మనం యావరేజ్ కింద తీసుకుంటాం. ఇక్కడ ఏమని ఇచ్చారు యావరేజ్ వచ్చి మనకి యావరేజ్ ఆఫ్ ఫాదర్ అండ్ మదర్ వచ్చి మనకి 35 years అన్నారు. అంటే సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ డివైడెడ్ బై టోటల్ ఇద్దరు ఉన్నారు కాబట్టి 2 డివైడెడ్ బై 35. ఈక్వేషన్ ఏమొస్తుంది f ప్లస్ m ఈక్వల్ టు 70 ఫస్ట్ ఈక్వేషన్. ఓకే అండ్ సెకండ్ వన్ వచ్చి ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ది ఫాదర్ మదర్ అండ్ దేర్ సన్ ఇస్ 25 years. అంటే ఫాదర్ ప్లస్ మదర్ ప్లస్ సన్ డివైడెడ్ బై 3 నెంబర్స్ ఉన్నారు కాబట్టి డివైడెడ్ బై 3 ఈక్వల్ టు 27. ఫాదర్ ప్లస్ మదర్ ప్లస్
సన్ ఈక్వల్ టు 21 81. మనకి రెండు ఈక్వేషన్స్ వచ్చింది. ఫాదర్ ప్లస్ మదర్ ఈక్వల్ టు 70 అండ్ ఫాదర్ ప్లస్ మదర్ ప్లస్ సన్ ఈక్వల్ టు 81 అన్నారు. ఇక్కడ ఫాదర్ ప్లస్ మదర్ ఎంత వచ్చింది మనకి 70 వచ్చింది. కాబట్టి 70 ప్లస్ ఎస్ ఈక్వల్ టు 81 అండ్ ఎస్ ఈక్వల్ టు 11 years. సన్స్ ఏజ్ ఎంత 11 years. 6 క్వశ్చన్స్ చూసాం. ఇప్పుడు 7th క్వశ్చన్ వచ్చి 5 years ago the average age of ABCD was 45 years. With E joining them, now their age is 49 years. How old the E is? We need to find the E's age. So 5 years ago అన్నారు. 5 years ago ABCD అనే పర్సన్స్ యొక్క యావరేజ్ వచ్చి 45 years అంటున్నారు. అంటే ఈచ్ పర్సన్ ది మనం తీసుకోవాలా. A + 5 A - 5 ప్లస్ B - 5 ప్లస్ C - 5 ప్లస్ D - 5. ఎంతమంది ఉన్నారు? 4 ఈక్వల్ టు ఎంత 45 years ఉన్నారు. ఇక్కడ యావరేజ్ తీసుకుంటున్నాం మనము. కాబట్టి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. A - 5 B - 5 C - 5 D - 5 అని ఎందుకన్నామంటే ప్రతి ఒక్కరి ఏజ్ 5 years కి ముందు ఉంది కాబట్టి A - 5 తీసుకుంటున్నాం. ఇప్పుడు ఏమొస్తుంది మనకి? దీన్ని మాత్రం సాల్వ్ చేస్తే -5 -5 -5 -5 -20 అవుతుంది. అంటే A ప్లస్ B ప్లస్ C ప్లస్ D -20 ఈక్వల్ టు ఈ 4 ఇట్ సైడ్ వస్తే 180, రైట్? యా 180. అప్పుడు A ప్లస్ B ప్లస్ C ప్లస్ D ఎంత అవుతుంది? 200 అవుతుంది. దెన్ E అనే పర్సన్ కలిసిన తర్వాత వాళ్ళ యావరేజ్ అనేది 49 ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ లో వాళ్ళ యొక్క యావరేజ్ 49 ఉంది. కాబట్టి A ప్లస్ B ప్లస్ C ప్లస్ D ప్లస్ E. ఇక్కడ నేను -5 ఎందుకు తీసుకోవడం లేదు? ఇది అగో ముందుది. ఇప్పుడు ప్రెసెంటేజ్ కాబట్టి ఓన్లీ ఏబిసినే తీసుకున్నాం. డివైడెడ్ బై 5 ఈక్వల్ టు వాట్ దేర్ ఏజ్ 49. దీన్ని సాల్వ్ చేస్తే A ప్లస్ B ప్లస్ C ప్లస్ D ప్లస్ E ఈక్వల్ టు 245. మనకి ఎవరి ఏజ్ కావాలా? ఈ యొక్క ఏజ్ కావాలా. కాబట్టి మనకి A ప్లస్ B ప్లస్ C ప్లస్ D తెలుసు. ఎంత ఉంది? 200 ఉంది. అంటే 200 ప్లస్ E ఈక్వల్ టు 245. నౌ వాట్స్ ద ఏజ్ ఆఫ్ E? ఏజ్ ఆఫ్ E ఈక్వల్ టు 45 years. ఓకే, మనం ఇప్పుడు 8th క్వశ్చన్ చూద్దాం. ద రేషియో ఆఫ్ ద ఏజ్ ఆఫ్ ఏ కపుల్ ఇస్ 5:3. వాళ్ళు ఒక కపుల్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు వాళ్ళ యొక్క ఏజ్ రేషియో వచ్చి 5:3 ఉంది. ఆఫ్టర్ 8 years దేర్ ఏజెస్ రేషియో ఇస్ 7:5. 8 years తర్వాత 7:5 ఉంది. వెన్ దే పర్చేస్ ఎ న్యూ కార్ దేర్ ఏజ్ రేషియో ఇస్ 3:2. వాళ్ళు ఒక కార్ కొన్నారు. ఆ కార్ కొన్నప్పుడు వాళ్ళ యొక్క ఏజెస్ రేషియో వచ్చి 3:2 ఉంది. దెన్ ఆఫ్టర్ హౌ మచ్ ఇయర్స్ దే బాట్ ఏ న్యూ కార్. 7 ఏళ్ల తర్వాత వాళ్ళు కొత్త కార్ కొన్నారు అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ పెళ్ళి అయినప్పుడు వాళ్ళ యొక్క ఏజెస్ యొక్క రేషియో ఎంత ఉంది? మ్యారేజ్ అయినప్పుడు మెన్ ఉమెన్ రేషియో ఎంత ఉంది? 5:3. దీన్ని ఎలా రాస్తాం మనము? 5x:3x గా రాస్తాం. ఓకే, ఆఫ్టర్ 8 years అంటే 8 years తర్వాత 5x ప్లస్ 8 3x ప్లస్ 8 ఎంత ఇచ్చిన రేషియో? 7:5 ఇచ్చారు. అంటే 7/5. క్రాస్ మల్టిప్లై చేస్తే మనకి 25 x ప్లస్ 40 ఈక్వల్ టు 21x ప్లస్ 56 వస్తుంది. సాల్వ్ చేస్తే 4x ఈక్వల్ టు 16 అండ్ x ఈక్వల్ టు 4 వస్తుంది. x వాల్యూ మనకు 4 వచ్చింది. అప్పుడు వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నప్పుడు వాళ్ళ యొక్క ఏజ్ అనేది ఎంత ఉంటుంది? 5 into 4. మెన్ ఏజ్ వచ్చి 20 years, ఉమెన్ ఏజ్ వచ్చి 12 years. ఓ మై గాడ్, చైల్డ్ మ్యారేజ్ చేయంటున్నారు. 12 years వస్తుంది. దెన్ వాళ్ళు ఎన్నేళ్ల తర్వాత కొత్త కార్ కొన్నారు అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎన్న తరువాత అంటున్నారు కాబట్టి 20 ప్లస్ ఎక్స్ డివైడెడ్ బై 12 ప్లస్ ఎక్స్ రేషియో ఇచ్చారు వాళ్ళు 3/2. దీన్ని సాల్వ్ చేస్తే మనకి 40 ప్లస్ 2x ఈక్వల్ టు
36 plus 3x. So x equal to 4. పెళ్ళైన 4 years తరువాత వాళ్ళు న్యూ కార్ అనేది పర్చేస్ చేశారు. ఓకే, ఇన్ నైన్త్ క్వశ్చన్ చూద్దాం మనం. ఇన్ ఏ ఫ్యామిలీ ద ఫాదర్స్ ఏజ్ ఇస్ 1/3 ఆఫ్ గ్రాండ్ ఫాదర్స్ ఏజ్ అండ్ మదర్స్ ఏజ్ ఇస్ 7/9 ఆఫ్ ఫాదర్స్ ఏజ్. చైల్డ్స్ ఏజ్ ఇస్ 1/7 ఆఫ్ మదర్స్ ఏజ్. ఫైండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రాండ్ ఫాదర్ అండ్ చైల్డ్స్ ఏజ్ వెన్ మదర్స్ ఏజ్ ఇస్ 21. ఓకే, ఫ్యామిలీలో ఫాదర్ ఏజ్ వచ్చి గ్రాండ్ ఫాదర్ ఏజ్ లో 1/3 పార్ట్ ఉంది. మదర్స్ ఏజ్ వచ్చి ఫాదర్స్ ఏజ్ లో 7/9 పార్ట్ ఉంది. చైల్డ్ ఏజ్ వచ్చి మదర్స్ ఏజ్ లో 1/7 పార్ట్ ఉంది. వాట్ వీ నీడ్ టు ఫైండ్? వీ నీడ్ టు ఫైండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఏజ్ డిఫరెన్స్ బిట్వీన్ ది గ్రాండ్ ఫాదర్ అండ్ ద చిల్డ్రన్. ఇప్పుడు మదర్ ఏజ్ అనేది 21 ఉన్నప్పుడు గ్రాండ్ ఫాదర్ కి చిల్డ్రన్ కి మధ్యలో ఏజ్ డిఫరెన్స్ అవుతుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫాదర్ ఏజ్ అనేది గ్రాండ్ ఫాదర్ ఏజ్. ఓకే, గ్రాండ్ ఫాదర్ ఏజ్ ఈక్వల్ టు గ్రాండ్ ఫాదర్ ఏజ్ ఎక్స్ అనుకుందాం. ఎక్స్ అనుకుంటే ఫాదర్ ఏజ్ ఏమవుతుంది మనకి 1/3 ఎక్స్ అవుతుంది. ఓకే, 1/3 ఎక్స్ అవుతుంది. మదర్ ఏజ్ వచ్చి 7/9 ఉంది ఫాదర్ ఏజ్ లో. 7/9 ఇంటూ ఫాదర్ ఏజ్ ఎంత? 1/3 ఎక్స్. చిల్డ్రన్ ఏజ్ ఎంత ఉంది? 1/7. మదర్ ఏజ్ లో 1/7 ఉంది అంటే 7/29 27x. 1/7 ఇంటూ 7/27x. 7 క్యాన్సిల్ అయితే 1/27x. గ్రాండ్ ఫాదర్ ఏజ్ ఎక్స్ అనుకున్నాం, ఫాదర్ ఏజ్ 1/3 ఎక్స్ అనుకున్నాం, మదర్ ఏజ్ వచ్చి మనకి 7/27x వచ్చింది అండ్ చిల్డ్రన్ ఏజ్ వచ్చి మనకి 1/27x అనేది వచ్చింది. Now what we need to find? We need to find the difference between the grandfather and children's age. That means x minus children age anta 1/27x. ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎప్పుడు దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి? మదర్ ఏజ్ అనేది 21 ఉన్నప్పుడు వాళ్ళ యొక్క డిఫరెన్స్ ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి. మదర్ ఏజ్ అంటే ఇది మదర్ ఏజ్ కదా మనకి. 7/27 అనేది 7/27x అనేది ఎంత ఉన్నప్పుడు? 21 ఉన్నప్పుడు. x అనేది ఎంత అవుతుంది? 1 0 3 0 3 x will be 21 81. x అనేది 81 అయింది. ఈ 81 ఎత్తుకొని వచ్చి ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేస్తానే ఏమొస్తుంది మనకి? 81 minus 1/27 into 81. 3 81 minus 3 equal to 78. The difference between the grandfather and the children age is 78 years. 10th question చూద్దాం. 10th question వచ్చి x age is 3 years ago was 3 times the present age of y. అంటే ఇప్పుడు y ఏజ్ ఉన్న దానికంటే x ఏజ్ 3 years బ్యాక్ ఉన్న x ఏజ్ 3 times ఎక్కువ ఉంది y present age of y కంటే. At present z age is twice the age of y. Okay. Also z is 12 years younger than x. Now we need to find the age of z. Okay. x age అనేది ఫస్ట్ మనం y age అనేది a ఉంది అనుకుందాం. z age ఏమవుతుంది మనకి 2 times ఎక్కువ ఉంది కాబట్టి 2a అవుతుంది. ఓకే, ఇప్పుడు x age అనేది 3 years ago అంటే x minus 3 times the present age of y. What is the present age of y? A. So 3a. What x equal to 3a plus 3. x equal to 3a plus 3. ఇక్కడ లాస్ట్ లైన్ లో ఏమిచ్చారు మనకి? z is 12 years younger than x అని ఇచ్చారు. దట్ మీన్స్ ఎప్పుడు కానీ ఇలా యంగర్ దెన్ ఓల్డర్ దెన్ అని ఇచ్చినారంటే we need to find the difference. సో దేంతో దేన్ని అడుగుతున్నారు వాళ్ళు? z కి x కి. కాబట్టి z కి x కి మధ్య డిఫరెన్స్ అనేది మనకి 12 years అనేది ఉంది. ఓకే, z కి x కి 12 years ఉంది. ఇలా రాసుకోవచ్చు, లేదంటే x మైనస్ z ఈక్వల్ టు 12 అయినా రాసుకోవచ్చు.
మనకు ఫైనల్ గా ఏజ్ డిఫరెన్స్ అనేది నెగిటివ్ అనేది రాకూడదు. x మైనస్ జెడ్, దట్ మీన్స్ x ఎంత మనకి 3a ప్లస్ 3 మైనస్ జెడ్ ఎంత 2a ఈక్వల్ టు 12. ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే a ప్లస్ 3 ఈక్వల్ టు 12 అండ్ a ఈక్వల్ టు 9. a వాల్యూ మనకి 9 వచ్చింది. వాట్ వీ నీడ్ టు ఫైండ్? వీ నీడ్ టు ఫైండ్ ది ఏజ్ ఆఫ్ జెడ్. సో z equal to 2 into a, that means z equal to 2 into 9, 18. Age of z is 18 years.